హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధాన్వి అప్డేట్స్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి ఫ్యామిలీ మెంబర్స్ అందరి ముందు ఆదిలక్ష్మినే కాచీ కోసం తెచ్చిన గిఫ్ట్స్ అన్నిటినీ పడేసింది అని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా చూపిస్తుంది సాక్ష్యాన్ని. అది చూసి అందరి ముందు తల దించుకుంటుంది ఆదిలక్ష్మి. కాచీ దగ్గరికి వచ్చి తానంతట తానే తప్పు చేశానని సారీ చెప్తుంది. అదంతా చూస్తూ సురేష్ అయితే కాస్త హర్ట్ అవుతాడు. సో కౌశికితో జగదాత్రి కేదార్ ఇద్దరు పక్కకి వచ్చి మాట్లాడుతూ ఉంటే, అయినా జగదాత్రి నువ్వు అలా చేయడం నాకు నచ్చలేదమ్మా. ఎందుకంటే మా అమ్మ అందరి ముందు తల దించుకోవాల్సి వచ్చింది. అయినా తప్పు చేసింది కాబట్టే తలదించుకుంది. కానీ ఆ వయసులో అందరి ముందు తనకంటే చిన్న వయసు అమ్మాయికి సారీ చెప్పడం అనేది ఎంత నామోషిగా ఉంటుందో ఒక్కసారి నువ్వు ఆలోచించాల్సింది. ఆ వీడియోని నాకు సపరేట్గా చూపించుంటే నేను ఏదో ఒకలా అమ్మకి నచ్చ చెప్పేవాడిని. కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి ముందు మా అమ్మని అవమానించడం నాకు నచ్చలేదు అని చాలా క్లియర్గా చెప్తాడు. అయ్యో అన్నయ్య, నేను ఇప్పుడు నీకు సారీ చెప్పడం తప్ప ఇంకేమీ చేయలేనన్నయ్య. ఎందుకంటే ఇప్పుడు నా దృష్టిలో కేవలం అదొక్కటి మాత్రమే, వీడియో చూపించడం తప్ప ఇంకా ఏ సాక్ష్యం లేదు. అందుకే నేను ఇలా చేయాల్సి వచ్చిందన్నయ్య అని చెప్పి పాపం చెప్తుంది జగదాత్రి. అయినా సురేష్ మాత్రం కాస్త సీరియస్గా ఫేస్ పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సురేష్ అన్నయ్యలో ఎప్పుడు ఇలాంటి మార్పు చూడలేదు కేదార్. ఎందుకు అన్నయ్య ఈ మధ్య ఇలా మారిపోతున్నారు? ఎక్కువగా ఇంటికి కూడా రావటం లేదు. అది కాకుండా ఈ మధ్య అన్నయ్య మాటల్లో, అన్నయ్య ప్రవర్తనలో ఏదో తేడా కనిపిస్తుంది అని అంటుంది జగదాత్రి. నేను అదే ఆలోచిస్తున్నాను దాత్రి. సరే అన్నయ్య, మనం బావ గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందైతే మనకింట్లో చాలా పనులున్నాయి. ఎందుకంటే రేపు కాచి పెళ్లి రోజు కదా, కాబట్టి అన్ని ఏర్పాట్లు మనమే కదా చేయాలి అని చెప్పి ఇంకా అలా జగదాత్రి అండ్ కేదార్ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. కాచి బూచీల మ్యారేజ్ డే రోజే ఇంకా చాలా చక్కగా ఒక కిట్టి పార్టీలాగా అరేంజ్ చేసుకొని అందరూ ఎంతో హ్యాపీగా వాళ్ళ టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు. ఆటలు ఆడుతూ, డ్యాన్స్ చేస్తూ, అండ్ ఒక్కొక్క రౌండ్ వచ్చినప్పుడు ట్రూత్ ఆర్ డేర్ గేమ్స్ ఆడుతూ అలా ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే అదంతా అవుట్ ఆఫ్ ది బాక్స్ చూస్తూ చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఆదిలక్ష్మి. వీళ్ళందరినీ విడదీద్దామనుకున్నాను, కానీ వీళ్ళేంటి ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు? చూడలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి ఇంకా ఒక మాట ఒకరి గురించి చెప్పండి అనే ఒక రౌండ్ వచ్చేసరికి వైజయంతి గురించి చెప్పడానికి కమలాకర్ అయితే రెడీ అవుతారు. ఇంకా కమలాకర్ వెంటనే, నిజం చెప్పాలి అంటే నేను నా లైఫ్లో చాలా కష్టాలు అనుభవించాను. మధుకర్ అన్నయ్య వాళ్ళు ఎంతో సంపాదించారు. కానీ నాకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ ఉండాలని, ఏ బిజినెస్ చేయాలో తెలియక, ఏం చేయాలో పాలుపోక చాలా ఆలోచించాను. నా బాధని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరా అని ఎంతో బాధపడ్డాను. అప్పుడు మా ఇంటికి వచ్చింది మహాలక్ష్మిలా మా వదిన మాటే నా శాసనం. మా వదిన కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండేవాణ్ణి. నన్ను వదినలా కాదు, ఒక అమ్మలా చూసుకునేది. మా వదినంటే నాకు అంత ఇష్టం. మా అమ్మ ఎలా ఉంటుందో నేను చూడలేదు. చిన్నప్పుడే చనిపోయింది. కానీ నేను చూసిన ఏకైక అమ్మ మా వదినమ్మే అని పాపం కమలాకర్ చెప్పేసరికి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు ఈ వైజయంతి. అదంతా వింటూ జగదాత్రి కేదార్ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే కరెక్ట్గా కౌశికి కూడా చెప్పడం స్టార్ట్ చేస్తుంది. చిన్నప్పుడే అమ్మ, నాన్న ఇద్దరు చనిపోయారు. చనిపోయిన తర్వాత నాకు తెలిసిన పిన్ని ఎలా ఉండేదో తెలుసా? చిన్నప్పుడు నేను భోజనం చేయను అని మారం చేస్తూ ఉంటే కన్న తల్లిలా నాకు భోజనం తినిపించింది మా పిన్ని. నేను కాలేజ్కి వెళ్తుంటే ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఆల్ ది బెస్ట్ చెప్పి నా భుజం తట్టి పంపించింది మా పిన్ని. నిజం చెప్పాలంటే పేరుకి మాత్రమే పిన్ని అని పిలుస్తాను, కానీ తను నాకు అమ్మ కంటే ఎక్కువ అని పాపం కౌశికి కూడా చాలా ఎమోషనల్గా చెప్పేసరికి ఇంకా ఇద్దరు వచ్చి, కమలాకర్ అండ్ కౌశికి ఇద్దరు వచ్చి అలా ఇంకా వైజయంతి ల్యాబ్పై నిద్రపోతూ ఉంటే వైజయంతికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. యువరాజ్ అదంతా చూస్తూ వాళ్ళ అమ్మకు అంత రెస్పెక్ట్ ఇస్తున్నారని చెప్పి ఎంతో హ్యాపీగా అండ్ ప్రౌడీగా ఫీల్ అవుతాడు. ఇంకా అందరూ అలా హ్యాపీగా ఉంటుంటే
ఏది చూడకూడదు అనుకున్నానో అదే నా కళ్ళతో చూడాల్సి వస్తుంది. వీళ్ళందరినీ విడతీద్దామని ఇంట్లో అడుగు పెట్టాను, కానీ వీళ్ళందరూ ఇంత సంతోషంగా ఉండడం చూడలేకపోతున్నాను. ఖచ్చితంగా వీళ్ళని ఎలా అయినా మళ్ళీ విడతీయాల్సిందే. ఈ వైజయంతి దృష్టిలో వీళ్ళని మళ్ళీ గొడవలు పెట్టి పెట్టి వీళ్ళ మనశ్శాంతిని కొట్టాల్సిందే అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అవుతుంది వైజయంతి విషయంలో ఆదిలక్ష్మి. ఇంకా అలా జగదాత్రి కేదార్ ఇద్దరు పక్కకి వచ్చి, కేదార్ నువ్వు ఒకటి గమనించావా? నిజం చెప్పాలంటే వైజయంతి అత్తయ్య చెడ్డవారేమీ కాదు. ఆవిడ నిజం చెప్పాలంటే అంత తప్పు చేసే మనిషి, లేకపోతే ఎదుటి వాళ్ళ నాశనం కోరుకునే మనిషి అయితే కాదు. ఏదో జరిగింది. తను అంత మంచిగా ఉండే ఆవిడ ఆస్తి కోసం, ఆస్తి అనే ఒక మాయలో పడి కౌశికి వదిన ప్రాణానికి ఒక్కొక్కసారి ప్రమాదం తీసుకురావాలని చూస్తూ ఉంటారు. అండ్ యువరాజుకి ఆస్తి దక్కాలి అని ఏమైనా చేయాలి అనుకుంటారు. ఈ స్వార్థాన్ని, ఆస్తిపై ఉన్న ఆ మమకారాన్ని ఒక్కసారి తీసేస్తే వైజయంతి అత్తయ్య చాలా మంచివారు అవుతారు. ఆ వైజయంతి అత్తయ్య నిషి అండ్ యువరాజ్ని కూడా ఖచ్చితంగా మారుస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. కాబట్టి ఇప్పటి నుండి మనం వైజయంతి అత్తయ్య గారిని మార్చే ప్రయత్నం చేద్దామని చెప్పి గట్టిగా చెప్తుంది. కరెక్ట్ దాత్రి, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. పిన్ని అప్పుడు నన్ను కూడా ఒప్పుకుంటుందేమో కదా దాత్రి అని అంటారు. అవును, వైజయంతి అత్తయ్య మనసు స్వచ్ఛమైనదే. నిన్ను కూడా కొడుకుగా ఒప్పుకునే రోజు రావచ్చు కేదార్. మనం చెప్పలేం కదా ఎవరి మనసులో ఏముంటుందో, ఎవరి మనసు ఎప్పుడు కరుగుతుందో మనం చెప్పలేం కదా. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు అయితే వస్తుంది అని నేను అనుకుంటున్నాను అని పాపం ఎంతో హ్యాపీగా చెప్తుంది దాత్రి మాటలకి నిజంగా ఆ రోజు వస్తే బాగుండు అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు కేదార్. ఇది ఇలా ఉండగా వైజయంతి ఇంకా తన రూమ్లోకి వెళ్ళి చాలా బాధపడుతూ పాపం బాధగా ఉంటే అప్పుడే కరెక్ట్గా సుధాకర్ వైజయంతి దగ్గరికి వస్తారు. ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతారు. ఎప్పుడు మరిదిని నేను కొడుకులాగే చూసుకుని ఉండాను, కౌశికిని కూడా కన్న బిడ్డ మాదిరిగానే చూస్తున్నాను. వాళ్ళు నాపై ఇంత ప్రేమ చూపిస్తుంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. చూడు, నువ్వు ఇంతే ప్రేమగా ఎప్పుడు ఉండాలని నేను కోరుకునేది, కానీ ఈ మధ్య నీకు డబ్బు అనే పిచ్చి పట్టింది కదా, అందుకే అందరినీ బాధ పెడుతున్నావు. నువ్వు సంతోషంగా ఉంటే అందరూ సంతోషంగా ఉంటారు, నువ్వు బాధ పెడితే అందరూ బాధపడతారు. మన ఫ్యామిలీనే ఎప్పటికైనా మనకి హార్ట్, కాబట్టి ఫ్యామిలీని మించింది ఏమీ ఉండదు. కాబట్టి నువ్వు మన కుటుంబం గురించి ఆలోచించు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు సుధాకర్. ఇంక పాపం ఆలోచనలో పడుతుంది వైజయంతి. ఇది ఇలా ఉండగా ఆదిలక్ష్మి వైజయంతి వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఏంటి వైజయంతి, వాళ్ళు మాట్లాడిన మాటలకి తెగ పొంగిపోతున్నట్టున్నావు అని అంటారు. అవునులే, నీకు ఇలాంటి ప్రేమాభిమానాలు ఎక్కడ దొరుకుతాయి, అందుకే నన్ను చూసి కుళ్ళుకుంటున్నావు కదా ఆదిలక్ష్మి అని అంటుంది. నిన్ను చూసి నేను కుళ్ళుకోవడమా? అంత లేదు, ఎందుకంటే వాళ్ళంతా పైకే మాట్లాడుతూ ఉంటారు. నిజంగా నా కోడలని కాదు, కానీ కౌశికికి అంత ప్రేమ ఉంటే యువరాజ్ని CEO చైర్లో కూర్చోపెట్టేది, కానీ నీకేమీ రాదు, నువ్వు ఇంకా బుడి అడుగులు వేసే బుజ్జిపాప ఇవి అని ఇంట్లో కూర్చోబెట్టదు. ఎంతైనా నా కోడలికి కూడా తనదే పై చేయి అవ్వాలనే ఒక స్వార్థం ఉంది. ఆ స్వార్థాన్ని కవర్ చేసుకోవడానికి ఫ్యూచర్లో ఎక్కడ మళ్ళీ ఆస్తి విషయాలు ఎత్తితే ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికే నిన్ను ఇప్పటి నుండే మెంటల్గా ప్రిపేర్ చేస్తుంది. ఆ విషయం నీకు అర్థం కాకపోతే ఎవరేం చేయలేరులే అని మళ్ళీ ఒక పాయిజనస్ సీడ్ని నాటి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆదిలక్ష్మి. వైజయంతి ఆలోచనలో పడుతుంది. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది? నిజమే, అబ్బోడు ఎండి ఏంది, అబ్బోడుకున్న టాలెంట్కి ఖచ్చితంగా అబ్బోడు CEO అవ్వాలా, కానీ కౌశికి ఇలా నన్ను మాయ మాటలు చెప్పి ఈ CEO పదవి ఇవ్వకుండా జీవితాంతం తనిలాగే చేయాలనుకుంటుందా అని ఆలోచించేలోపే అక్కడికి జగదాత్రి అండ్ కేదార్ వస్తారు. మీరు ఆలోచించే విధానం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకవేళ నిజంగా వదిన అలా చేయాలి అనుకుంటే CEOగా కూర్చోపెట్టదు, మీరు ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అంటే బాధపడదు, మీకోసం ఆరాటపడదు. వదిన కళ్ళల్లో ఎప్పుడైనా మీపై కోపం కానీ మీపై స్వార్థం కానీ కనబడ్డాయా అత్తయ్య గారు? లేదు, ఎప్పుడు వదిన మిమ్మల్ని చాలా ప్రేమగానే చూసుకుంటుంది. అలాంటి వదిన విషయంలో మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అయినా ఆదిలక్ష్మి గారి మాటలు విన్నారు కదా, కాచిబూచినే ఎంతో బాధ పెట్టింది, మిమ్మల్ని కూడా చాలా బాధ పెట్టింది. అలాంటి తన మాటలు మీరు ఎలా పట్టించుకుంటారు? పట్టించుకోకుండా ఉండాలి అంటే నా దగ్గర ఒక ట్రిక్ ఉంది.
ఆవిడ కావాలనే మనందరినీ విడతీయడానికి ఇదంతా చేస్తుంది కాబట్టి మనం కూడా ఆవిడకి కరెక్ట్గా సెట్ చేయాలి అని అంటుంది ధాత్రి. ఏందమ్మీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటారు. అవును, మేము చెప్పింది చేయండి అత్తయ్య, అప్పుడు ఆవిడేంటో మీకే తెలుస్తుంది అని అంటారు జగదాత్రి. ఇంకా ఆదిలక్ష్మి ఏమో, సురేష్ ఉన్నాడు కదా, ఇప్పుడు చూడు ఏం చేస్తాను, నన్ను వీళ్ళు కావాలనే కింద పడేశారని ఏదో ఒకలా సురేష్కి మళ్ళీ దగ్గర అవుతాను అని చెప్పి ఇంకా అలా సురేష్ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా కౌశికి సురేష్ నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి సురేష్ని లోపలికి తీసుకువెళ్ళిపోతుంది. అయ్యో ఇదేంటి, సురేష్ని లోపలికి తీసుకువెళ్ళిపోయింది, ఇప్పుడు నేను ఎలా మాట్లాడాలి, సురేష్ని ఎలా నేను కన్విన్స్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే వైజయంతి వస్తుంది. వచ్చి అబ్బోడా అబ్బోడా అని పిలుస్తుంది. ఏంటమ్మా అని అడుగుతారు. అబ్బోడా, ఇవాళ సండే కదూ, కాబట్టి నువ్వు నిషి ఇద్దరు సరదాగా బయటికి వెళ్ళి రావచ్చు కదరా, ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు, చిన్న చిన్న వాటికే గొడవ పడుతూ ఉంటారు, మీరు ఇలా గొడవ పడుతూ ఉంటే మీరిద్దరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు, అందుకే నేను మీకు సినిమా టికెట్స్ బుక్ చేశాను, వెళ్ళిరండి అని అంటుంది వైజయంతి. ఇంక వెంటనే చాలా కోపం వస్తుందన్నమాట ఆదిలక్ష్మికి. ఏంటి సినిమాకా, సినిమా చూసి చాలా రోజులైంది, నేను కూడా వెళ్తాను అని అంటుంది. అది పెద్దోళ్ళు చూసే సినిమా కాదులే అమ్మి అని అంటుంది ఆదిలక్ష్మితో. ఏదైనా సరే నేను చూస్తాను, హాలీవుడ్ సినిమా అయినా ఏ సినిమా అయినా నాకు అర్థమవుతుందిలే అని ఆదిలక్ష్మి వెళ్ళబోతుంటే ఇంక వెంటనే జగదాత్రి వస్తుంది. వచ్చి ఆదిలక్ష్మి పిన్ని గారు మర్చిపోయారా, ఇవాళ మీకు హాస్పిటల్లో చెకప్ ఉంది, మొన్న తలకి అంత పెద్ద దెబ్బ తగిలింది కదా, హాస్పిటల్కి రమ్మని ఇవాళ మరీ చెప్పారంట కేదార్ అని అంటుంది. అవును ధాత్రి, బాగా గుర్తు చేసావు, అవునత్తయ్య గారు, మిమ్మల్ని ఇప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, లేకపోతే ఈ దెబ్బ అలానే ఉండిపోయి ఇంకా పెద్దదవుతుంది, రండి ముందు హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి ఇంకా అలా తన్ని డైవర్ట్ చేసి హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా అలా జగదాత్రి వైపు చూస్తూ ఉంటుందన్నమాట నిషిక. జగదాత్రి నిషిక దగ్గరికి వచ్చి, చూడు నిషి, నువ్వెప్పుడు నీ లైఫ్లో సంతోషంగా ఉండాలనే నేను కోరుకుంటాను, కానీ నువ్వు బాధపడాలని, నువ్వు నీ భర్తతో సంతోషంగా ఉండకూడదని మాత్రం నేను ఎప్పటికీ కోరుకోను. నీ అక్కగా నేను ఎప్పటికీ ఆ పని చేయలేను కూడా, నువ్వు నన్ను అర్థం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది జగదాత్రి. ఇంకా అలా జగదాత్రి వైపు చూస్తూ ఉండిపోతుంది నిషిక. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే ధాన్వి అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.